వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ విషయం జరిగే ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో అంటే ఇక్కడ నేను మాట్లాడేది టూ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. రెండు భిన్న వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు. అలాంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఇలా రెండు భిన్న వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారనమాట. ఎలాంటి వాళ్ళు ఏంటి విషయం అనుకుంటున్నారా? ఏం లేదండి. జీవితం ఎప్పుడూ కూడా నిజాయితీ పరుణ్ణి ఏడిపిస్తుంది. ఎవరైతే మాటలు మార్చేసి కలబల్లి మాటలు చెప్పేసి హ్యాపీగా బతికేస్తూ ఉంటారో, ఎవరి దగ్గర వాళ్ళ మాటలు చెప్పి అలాంటి వాళ్ళనేమో గౌరవిస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళని నవ్విస్తూ ఉంటుంది అనమాట. ఎవరైతే మాటకి కట్టుబడి ఆ మాట మీద నిలబడి మాట నిలబెట్టుకుంటారో అలాంటి వాళ్ళని అవమానిస్తుంది. ఎవరైతే తమ పని అయ్యే వరకు ఏ ఎండకి ఆ గొడుగు పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళని గౌరవిస్తుంది అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరి విషయంలో ఎందుకంటానంటే మనుషులు కొందరు నిజాయితీగా ఉంటారు, కొందరు కన్నింగ్గా ఉంటారు. కాబట్టి రెండు రకాల మనుషులు ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరి విషయాల్లోనూ ఇది జరిగే ఉంటుంది అనమాట. నిజాయితీ పరుడు ఎలా ఉంటాడు అంటే ముక్కు సూటిగా మాట్లాడతాడు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టే పక్కకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాము అనేది ఉండదు. వాళ్ళు నీ ముందైనా అదే మాట్లాడతారు, నీ వెనకైనా అదే మాట్లాడతారు. నిన్ను విమర్శించడమైనా నిన్ను పొగటమైనా కానీ ఎట్ ఏ టైం జరుగుతుంది అనమాట. నీ వెనకాల ఏది జరగదు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ అదనమాట. అలాంటి వాళ్ళకి అసలు చాలా శత్రువులు కూడా ఉంటారు, చాలా మిత్రులు తక్కువ ఉంటారు. ఎందుకంటే కొండ బద్దలు కొట్టేసినట్టు నువ్వు ఇది అని చెప్పేస్తే ఎవరికైనా నచ్చుతుందా? నచ్చదు. నువ్వు తోపు, నువ్వు తురుము అని చెప్పేసి అలా వాళ్ళని పొగుడుతూ వాళ్ళ వెనకాల గోతులు తీసేది ఉంటారు కదా, అలాంటి వాళ్ళనైతే ప్రపంచం ఈజీగా నమ్మేస్తుంది. అలాంటి వాళ్ళు తోపులు తురుములు అనమాట వాళ్ళ దృష్టిలో. నిజాయితీగా మాట్లాడేవాడు కాదు. నిజాయితీగా మాట్లాడేవాడు చక్కగా నీ ముందునే ఏదైనా చెప్పేస్తాడు, నీ వెనకాల చెప్పడు అనమాట. కానీ ఈ గోతులు తీసేవాళ్ళు, ఈ మాటలు మార్చేవాళ్ళు, కళ్ళబుల్లి మాటలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే నీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. నీ ముందు మాత్రం నిన్ను 24 గంటలు భజన చేస్తూనే ఉంటారు. కానీ ఏంటో ప్రపంచం అలాంటి వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళని ఎప్పుడు బాధిస్తుంటుందని కూడా మన ఫీలింగ్ ఉంటుంది. బట్ కానీ ఇదంతా ప్రపంచంలో జరుగుతున్న తీరే. కానీ అందరికంటే కూడా పైన ఒకడు ఉంటాడు కదా చూస్తూ, కర్మఫలాన్ని ఇస్తూ. అతను వదలడు. ఈ ప్రపంచం మొత్తం అలాంటి వాళ్ళకి జేజేలు కొట్టినా కానీ మనకంటూ మనతో పాటు ఉండే ఒక దైవం కానివ్వచ్చు, ఏదైనా ఒక శక్తి, మనకు కనిపించిన ఒక శక్తి ఉంటుంది మనలో. అది మనల్ని నిలబెట్టేలాగా చేస్తారనమాట. ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని వేరే వాళ్ళలాగా మనం బతకాలని ట్రై చేయాల్సిన పని లేదు. ఎవరు ఎలా ఉంటే అలా ఉండడం బెటర్. ఎందుకు అంటే మనకు జన్మతః వచ్చినాయి అనమాట ఇవన్నీ. అవి వేరే వాళ్ళని చూసి మార్చుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే అదేదో మంచి విషయం. అంటే నీకు ఒక చెడ్డ లక్షణం ఉంది కాబట్టి దాన్ని మార్చుకొని వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచిని తీసుకొని నేర్చుకుంటానంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే దానివల్ల నీకు నష్టాలు ఉండవు, ఇన్ ఫ్యూచర్ కూడా లాభమే ఉంటుంది. కాబట్టి అలా కాకుండా వాడు ఎలా బతికేస్తున్నాడు, వాడు 10 మందికి మెప్పు పొందుతున్నాడు, నేను కూడా అలాగే ఉండాలని ట్రై చేస్తే నీ వ్యక్తిత్వానికి అది విరుద్ధం. కాబట్టి నీకు వచ్చే ఫలితం కూడా విరుద్ధంగానే ఉంటుంది. కానీ నీకు తగ్గట్టుగా ఉండదన్నమాట నువ్వు ఎంత మారినా. అది మనిషి సహజమైన గుణం అనమాట. కాబట్టి వాళ్ళు ఏదో గౌరవింపబడుతున్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటున్నారు, నాకు ఎప్పుడు కష్టాలు, నేను ఎంత చేసినా కానీ ఉపయోగం ఉండదు, ఇలా ఆలోచించకండి. మీరు మీలాగా ఉండండి. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి. ఇంకా ఈ కన్నింగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు కూడా కొంచెం మారి వాళ్ళ మనస్తత్వం మార్చుకొని మంచిగా ఉండటానికి ట్రై చేయండి. అంత కన్నింగ్గా ఉండడం అనేది పనికిరాదు. అన్ని వేళలా కొంత నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రపంచం మొత్తం జేజేలు కొట్టచ్చు, కానీ ఒకానొక టైంలో మీరు చేసిన కర్మఫలాన్ని మీరు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.